మోహన్, మాలతి వచ్చారు. మునపట్లా కాక తూచి మాట్లాడడం నేర్చుకున్నాడు మోహన్. మాలతి అంతే. జానకమ్మ అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పింది. తనంతట తనేమీ మాట్లాడలేదు. సాయంత్రం ఎలాగో అవస్థపడి మోహన్ను ఒంటరిగా కలుసుకుంది జానకమ్మ. ఇంటి పరిస్థితి ఎంత దిగజారిపోయిందో చెప్పింది. నువ్వు ఒక్కసారి కూడా రావు. ఈ తాపత్రయమంతా దేనికి మాకు? ఇక నువ్వే చూసుకో, కృష్ణారామ అని గడుపుతాం. అప్పుడే భగవద్ధ్యానంలో పడితే ఎలా? ఉషను, బాలును నా అంతవారిని చెయ్యొద్దు అన్నాడు చిన్నగా నవ్వుతూ. జానకమ్మ ముఖం మాడిపోయింది. అయినా తమాయించుకుని నిశ్చలంగా చూసింది. అది కాదురా, పొలం మీదొచ్చే ఆదాయం నీకు తెలియంది కాదు. నన్నేం చేయమంటారు? ఉద్యోగం వదిలిపెట్టాను. వ్యాపారం చేసేవాడికి నెలలా డబ్బు పంపడం ఎలా సాధ్యం అన్నాడు విసుగ్గా. కొన్నాళ్ళు మీ పాటలేవో మీరు పడాల్సిందే. ఈ ఆదాయంతోనే నన్ను, రాధను చదివించలేదా? ఖర్చులు అప్పట్లాగే ఉన్నాయా? ధరలు మండిపోతున్నాయి. అయినా నిక్షేపం లాంటి ఉద్యోగం వదులుకుంటారట్రా? నిక్షేపమే. గొర్రెకు బెత్తెడు తోక అన్నట్టు ఎదుగు బొదుగు లేని జీతం అన్నాడు ఎటో చూస్తూ. నాన్నగారి అవస్థ చూసావుగా. ఈ వయసులో చిన్నపిల్లలున్నందుకు చేయాల్సిందే. ముందు జాగ్రత్త పడినందుకు కష్టపడాలి. మానుపడిపోయింది జానకమ్మ. నువ్వెత్తుగా ముంచుకొచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ వంటింట్లోకి వెళ్ళింది. ఏమిటి మార్పు? సిగ్గుపడిపోయింది. వయసు మళ్ళాక పిల్లలను కన్నందుకు వేలెత్తి చూపించాడు కొడుకు. ఇంతకన్నా ఘోరం ఏముంటుంది? రెండో రోజు భార్యాభర్తలిద్దరూ కారులో వెళ్ళిపోయారు. ఆ రోజు అనురాధ దగ్గరుండి ఉత్తరం వచ్చింది. ఉష సంతోషానికి అంతులేదు. నాన్నా, ఉత్తరం ఎవరిదో చెప్పుకో చూద్దాం అంది నవ్వుతూ. నీ సంగతులే చెప్తున్నాయి కదమ్మా. ఉత్తరం అనురాధని. రాఘవయ్య గారు జోడు సవరించుకుని ఉత్తరం ఇప్పాడు. పూజ్యనీయులైన మావయ్యకు అనురాధ అనేక నమస్కారాలు. మావయ్య, మీతో సంప్రదించకుండానే నేను వివాహం చేసుకున్నాను. అనుకోని పరిస్థితుల్లో జరిగింది వివాహం. డాక్టర్ మధుకర్ అని నా స్నేహితురాలి అన్న ఆయన. అతడు మొదట ప్రేమించి ఓ అందాల రాశిని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరికీ పడక 2 బిడ్డలు కలిగాక విడాకులు పుచ్చుకున్నారు. పురుషత్వపు టహంకారంతో భార్యను దెబ్బతీయడానికి ఎలాంటి దాన్నైనా చేసుకుంటానని పొట్టుబట్టారు. బిడ్డలు అనారోగ్యంతో పోషించేవారు లేక కృషించిపోతున్నారు. ఆయన చెల్లెలు ఆ పిల్లలను రక్షించి పుణ్యం కట్టుకోమని వేడుకుంది. ఆలోచించిన మీదట అదేమంత తప్పు కాదనిపించింది. ఎప్పుడో ఒకప్పుడు ఈ తంతు తప్పదుగా. ఏ జన్మలో ఏ తల్లి బిడ్డలను దూరం చేశానో ఆ ఉసురు నన్ను పీడించింది. అందుకే ఆ పిల్లలను సాకి పెద్దవాళ్లను చేయాలనుకున్నాను. ఉషా, బాలులాగే నా దగ్గర మసులుకుంటారు. ఆయన ఇంటి విషయంగాని పిల్లల విషయంగాని పట్టించుకోరు. ఏదో పోగొట్టుకున్నట్టు తిరుగుతారు. అత్తయ్యకి ఈ విషయం చెప్పండి. వీలుంటే ఒకసారి వచ్చి వెళ్ళండి. ఇట్లు అనురాధ. రాధా అనుకుని కళ్ళు ఒత్తుకున్నారు రాఘవయ్య గారు. తండ్రి ముఖంలో మారి రంగులు చూసి ఉష కంగారు పడింది. వదిన బాగుందా నాన్న? పెళ్లి చేసుకుందటమ్మా. మనకి చెప్పడానికి వీలు కాలేదట. నిజం? అమ్మా, రాధదిన పెళ్ళయిందట అంటూనే బయటకు పరుగు తీసింది. అందరికీ వార్త చెప్పాలిగా. ఉష ఏంటో అంటుందేంటండి? జానకమ్మ వంటింట్లో నుండి వచ్చింది. నిజమే. దాన్ని ఎత్తిపొడుస్తూ ఏ డాక్టర్నో చేసుకోమనేదానివి గుర్తుందా? రాధ భర్త డాక్టరట అన్నాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు? మాట మాత్రమేనా చెప్పలేదే? ఎందుకు చెప్పాలి? ఆశలు పెంచి ఆఖరుకు దాని జీవితాన్ని తుంచేశాం. దాని మానాన దాన్ని వదిలేశాం. ఏదో భగవంతుడి దయో దాని మంచితనమో దానికో ఆశ్రయం ఏర్పడింది. రాధ అత్తవారి వివరాలు జానకమ్మకు అడిగే సాహసం లేక అడగలేదు. రాఘవయ్య గారు జవాబు చెప్పనూ లేదు. అర్పిత సంపూర్ణ ఆరోగ్యం పొందింది. వికసించిన కుసుమంలా అయి ముద్దొస్తోంది. నానమ్మ పడకలో కూర్చుని కబుర్లు చెప్తోంది. బాబు మునిపటి కంటే నయమే. అత్తయ్య, లేవండి, మందు తీసుకుందరు గాని. అనురాధ గ్లాసుతో నీళ్లు, మందు పొట్లం తెచ్చింది. మందులు మింగి మింగి విసుగొచ్చింది తల్లి. నన్ను ఇలాగే చావని. ఈ మందు పనిచేస్తోంది. కొంచెం నయమేగా, లేవండి. ఆ అత్తగారి జబ్బ పట్టుకుని లేవదీసి కూర్చోబెట్టింది. మందు వేసుకుని మంచినీళ్లు తాగింది. ఆమె చేత బట్టలు మార్పించి పక్క దులిపించింది మల్లమ్మ చేత. అమ్మా, నాకు ఆకలిస్తోంది. అర్పిత మారం మొదలుపెట్టింది. నువ్వు నానమ్మ భోజనం చెదురుగాని రండి. అత్తయ్య, లేవండి, తిని తిరుగుతుంటే ఒంటికి మంచిది. అత్తగారికి ఆసరా ఇచ్చి డైనింగ్ టేబుల్ వద్దకు తీసుకొచ్చింది. అనురాధ వడ్డించగా ముసలమ్మ, అర్పిత తృప్తిగా భోజనం చేశారు. అమ్మా, నాకింకా కూర కావాలి. వేయించిన బంగాళదుంప వేపుడు చూస్తూ అంది అర్పిత. నాన్నగారు వచ్చాక మళ్ళీ తిందుగాని. ఇప్పుడే మళ్ళీ తింటే అజిత్తి చేస్తుంది. ఒక్క ముక్క వేసి తిన్నాక చెయ్యి మూతి కడిగేసింది. అమ్మాయి, ఇదేం పచ్చడి? చుక్కాకత్తయ్య. అది ఎక్కువగా ఒంటికి మంచిది. ఊర్లో ఉండగా అత్తయ్య వారానికి ఒకసారి చేసేది. ఇక్కడ దొరుకుతుంది. పప్పులో వేసి వండడమే గాని ఎప్పుడూ పచ్చడి చేయలేదు అని పచ్చడితో మరో 2 ముద్దలు తింది.
అమ్మా, సరుకులిచ్చే కొట్టువాడొచ్చాడు, మల్లమ్మొచ్చి చెప్పింది. అనురాధ గాఢంగా నిట్టూర్చింది. ఒకటా రెండా, 1000 రూపాయలు ఎలా తీర్చగలదు? అక్కడికి తన తాగుడుకు పోను మిగతా డబ్బంతా తనకు ఫస్ట్ తారీఖునే ఇస్తున్నాడు మధుకర్. వాడు డబ్బు గురించే వచ్చుంటాడత్తయ్య, ఏం చెప్పమంటారు? అదేదో నువ్వే చూసుకోరాదా, నన్ను ఇలాగే పడుణ్ణి. అత్తగారిని మంచం వద్ద విడిచి హాల్లోకి వచ్చింది. గుమస్తా ఖాతా పుస్తకం ముందుంచాడు. చూడనక్కర్లేదు గుమస్తా గారు, మీరు అంగీకరిస్తే అంతా వాయిదాల మీద తీర్చివేస్తాం. అదెలా కుదురుతుంది తల్లి, మా సేటుగారు ఒప్పుకోరు. మరో దారి లేదు, ఇన్ని రోజుల నుండి తిరుగుతున్నావు, 10 రూపాయలైనా పట్టుకెళ్ళావా? ఇలా అయితే మీకు మాకు మంచిది. అలాగే, కొంచెం ఆలోచించిన మీదట ఒప్పుకున్నాడు. వాడి ఖాతా పుస్తకంలో 600 చిల్లర మధుకర్ పేరుంది. అది ఓ చిన్న నోట్బుక్లో ఎక్కించుకుని అతన్ని పంపేసింది. మధుకర్ భోజనాన్ని కూర్చున్నాడు. అనురాధ వడ్డిస్తున్నా తల వంచుకునే భోజనం చేశాడు. మారు పెట్టడానికి వెళితే చెయ్యి అడ్డు పెట్టాడు. అయినా కొంచెం అన్నం కంచంలో వేసింది రాధ. వదిలిపెడతాడేమో అనుకుంది, కానీ పెరుగు వేసుకుని తినేశాడు. మధుకర్ మేడెక్కగానే భోజనం పూర్తి చేసుకుని అత్తగారి దగ్గరకు వచ్చింది. మనం ఉండేది 5గురం, కింద పైన అన్ని గదులెందుకు? హాల్లో బయట కూడా మెట్లున్నాయి కదా, పైభాగం అద్దెకిస్తే? నీ ఇష్టమన్నాను కదమ్మా, వాణ్ణి కనుక్కొని అలాగే చెయ్యి. అనురాధ తృప్తిగా నిట్టూర్చి బయటకొచ్చింది. పిల్లలిద్దరూ నిద్రపోయారు. ఏంటో ఈ అనుబంధం, తనంటే వీళ్ళకింత ప్రేమెందుకో, ఒక క్షణం వదలరు అనుకుని వాళ్లకు దుప్పటి సరిగ్గా కప్పి హాల్లోకొచ్చింది. రాత్రి 10, ఈయనింకా రాలేదు. వచ్చినా తన గొడవేమిటో తందే. 11 గంటలకు మధుకరొచ్చాడు. తూలుతూ పైకి వెళ్ళాడు. రోజులాగే తల తిప్పేసుకోబోయింది, కానీ సాధ్యం కాలేదు. ఎవరో వెనక నుండి హెచ్చరించినట్లయింది. తను అతనికి భార్యలా రాలేదు అనుకుంది. కానీ భగవంతుడి సన్నిధిలో అతడు తన మెళ్ళో కట్టిన మాంగళ్యం గుండెల మీద కొంపటై పోరసాగింది. ఎంత వద్దనుకున్నా మధుకర్ గురించి ఆలోచనలు ఎదలో నింపేది. రోజురోజుకు తాగి దిగజారిపోతున్న భర్తను రక్షించలేని తనెందుకు? ఎంత అసహించుకోబోయినా ఆ రూపు కనుల కమనీయమై కనిపిస్తోంది ఎందుకో. చలనంలేని మాంగళ్యానికి ఇంత మహత్తుందా? ఆలోచిస్తూ అరగంట గడిపింది. కాళ్ళు కూడా మధుకర్ వైపే నడిచాయి. నెమ్మదిగా మేడెక్కింది. అతని గదిలో అడుగుపెట్టి అతడు పడుకున్న తీరు చూసి ఆమె హృదయం జాలితో కరిగిపోయింది. బూట్లు బట్టలు విప్పకుండానే మంచానికి అడ్డంగా పడుకున్నాడు. దగ్గరగా వెళ్లి పరీక్షగా చూసింది. అందమైన ముఖం కళావిహీనంగా ఉంది. గెడ్డం పెరిగింది. జుట్టు రేగి ముఖంపై పడింది. కోట్ లోపల షర్టు మాసిపోయింది. ఈ వాలకం చూసి హాస్పిటల్లో అందరూ నవ్వుకుంటారేమో. నుదురుపై పడ్డ జుట్టును పైకి తోసింది. ఆ స్పర్శకు ఆమెలో ఏదో వింత అనుభూతి కలిగింది. ఎవరూ లేకపోయినా లజ్జితురాలైంది. చిన్నగా నవ్వుకుని బూట్లు విప్పింది. కోటు తీసి టై ఊడదీసింది. మల్లమ్మను పిలిచి పెరుగన్నం పైకి తెమ్మని చెప్పింది. 5 నిమిషాల్లో అన్నం తెచ్చి అయ్యగారికా అని అడిగింది మల్లమ్మ. అవును మల్లమ్మ. వద్దమ్మా, ఇప్పుడు లేపితే చాలా కోపం వస్తుంది. మరేం పర్వాలేదు, నువ్వెళ్ళు. అతన్ని లేపింది. అంటూ కళ్ళు విప్పాడు. ఎదురుగా అనురాధ కనిపించేసరికి అతనికి కోపం వచ్చింది. ఎందుకు లేపావు అన్నాడు. బ్రాందీ కంపు కొట్టింది. కూర్చోండి చెప్తాను అని చిన్నబల్ల ముందుకు జరిపింది. ఏం పూజ చేస్తావా పతివ్రత? వేషాలన్నీ కట్టిపెట్టు. డబ్బంతా జీతం రాగానే ఇచ్చేశానుగా. జాలిగా నవ్వింది అనురాధ. డబ్బక్కర్లేదు, భోజనం చెదురుగాని లేవండి. భోజనమా అని గది అదిరిపోయేలా నవ్వాడు. పరిహాసానికి సమయాలున్నాయి. మొదట భోజనం చేయండి. ఏం విషం కలిపి తెచ్చావా? ఏం మాటలవి? గొడ్ల నీరు కుక్కుకుంది. నాకు తెలుసు, డబ్బు అవసరం ఉంటే ఆడది ఎన్ని వేషాలు వేస్తుందో. వెళ్ళు, నా దగ్గర ఒక్క కాని కూడా లేదు. గెటౌట్. కంచమెత్తి రాధపైకి విసిరాడు. అనుకోని సంఘటనకు విచలత అయింది రాధ. నుదురు చిట్లిపోయింది. చేతి గాజులన్నీ చిట్లిపోయాయి. వెళ్ళు, మళ్ళీ నా జోలికి రాకు. అటు తిరిగి పడుకున్నాడు. నెమ్మదిగా కిందకు దిగింది రాధ. ఉదయం లేవగానే గది నిండా అన్నం మెతుకులు, చిట్లిన గాజు పెంకులు అతన్ని పరిహసించాయి. తాగుడు మైకం వదిలింది. రాత్రి జరిగిన విషయాలు గుర్తుకు రాసాగాయి. బాధగా నుదురు రాసుకున్నాడు. గది ఉడుస్తానయ్యగారు, మల్లమ్మ వచ్చింది. మల్లమ్మ, ఆమెకు దెబ్బ గట్టిగా తగిలిందా అన్నాడు బాధగా. నుదురు చిట్లిపోయింది బాబు, ఏదో రాసుకున్నట్టున్నారు. రాత్రులు నేను ఎట్లా ఉంటానో తెలుసుగా, రావద్దని చెప్పలేదు. చెప్పినా వినలేదయ్య గారు. నా భర్త నన్ను కొడితే తప్పేమిటి అన్నారండి. ఆఖరి పదం తను చేర్చింది. విద్యా వివేకం కలవాడు కృత్రిమానికి లోబడిన బుద్ధిహీనత మాత్రం లేదు. మొహం కడుకునొచ్చేసరికి పిల్లలు నీటిగా తయారై కుర్చీల్లో కూర్చున్నారు. బాబు ఉల్లాసంగా రబ్బరు బొమ్మతో ఆడుతున్నాడు. ఇడ్లీ కారంపొడి బలపైనున్నాయి.
అనురాధ ఫ్లవర్ వాజులో కొత్త పూలు సర్దుతోంది. నాన్న అంటూ అర్పితొచ్చింది. పాపను ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు. బాబు చేతులు చాచాడు. పాపను దించి వాణ్ణెత్తుకున్నాడు. బాబూ, నేనెత్తుకుంటాన్రా, నాన్నగారిని పలహారం తీసుకొనివ్వు అంది రాధ. మధుకర్ అప్రయత్నంగానే బాబుని ఆమెకు అందించాడు. నాన్నా, అమ్మకు దెబ్బ అర్పిత చూపింది తండ్రికి. సిగ్గుతో కుచించుకుపోయాడు మధుకర్. కాఫీ చల్లారిపోతుంది, పలహారం కానివ్వండి. తల వంచుకుని కాఫీ పలహారం పూర్తి చేశాడు. పిల్లలిద్దరూ నాయనమ్మ దగ్గరికి వెళ్లారు. మందు వేసుకో. వెనక నుండి భర్త పిలుపు విని వెనుతిరిగింది. అతని కళ్లల్లో బాధ సుళ్ళు తిరగడం స్పష్టంగా చూసింది. మాట్లాడక వెళ్లి మందు వేయించుకుంది. అతను చేతులు కడుక్కుని వచ్చేసరికి షేవింగ్ సెట్ స్టూల్ మీద అమర్చింది. ఆశ్చర్యంతో కూర్చున్నాడు. బ్లేడు మిషన్లో పెడుతున్నాడు. ఓ విషయంలో మీ అనుమతి కావాలి అంది రాధ. ఏంటి అన్నాడు తలెత్తి రాధ వంక చూడలేక. రేషన్ కొట్టువాడు, బట్టల కొట్టువాడు తిరిగిపోతున్నారు. వీలైనంతవరకు సర్దుతూనే ఉన్నాను. ఆ విషయం నాకు చెప్పొద్దని ఇదివరకే చెప్పాను. గతం గుర్తు చేయడంలో నీ ఉద్దేశం అన్నాడు తీక్షణంగా. గతం గుర్తు చేయాలని కాదు, మనకిద్దరు పిల్లలున్నారుగా, వారి భవితవ్యానికి పునాదులు వేయాలని. ఇంత మేడ మనకెందుకు, పైభాగం అద్దెకివ్వాలని. అమ్మకిష్టమైతే అలాగే చేయి. మధుకర్ షేవ్ చేసుకుని స్నానం చేసి వచ్చేసరికి ఇస్త్రీ బట్టలు తీసి సిద్ధంగా ఉంచింది. దుస్తులు ధరించిన అతనికి గతించిన సన్నివేశం గుర్తుకొచ్చింది. ఇందు, నేను అర్జెంటుగా వెళ్ళాలి, ఒక జత బట్టలు తీసుంచు. స్నానం చేసి వచ్చి చూస్తే ఇందిర కూర్చున్న చోటుంది. నవలా పఠనంలో లీనమైంది. బట్టలు తీయలేదేం ఇందు? డోంట్ డిస్టర్బ్ మీ. ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంది నవల. ఇలాంటి పనులకో కుర్రాన్ని పెట్టుకోమంటే మీకు పిసినార్దనం. మళ్ళీ పఠనంలో లీనమైంది. ఇలాంటి విషయాలు మరుపురానివి. ఆ క్షణంలో బాధపడ్డం తప్ప ఏమీ చేయలేకపోయాడు. దుస్తులు మరొకసారి సవరించుకుని తలదూకుని కిందకొచ్చేసరికి హాల్లో కొత్త వ్యక్తులు కనిపించారు. సోఫాలో రాధ పక్కన 12 ఏళ్ల అమ్మాయి, ఎదురుగా నడివయసు అతను కనిపించారు. భర్తను చూసి లేచింది రాధ. వీరే మావయ్య, మావయ్య గారు, వారమ్మాయి ఉషా పరిచయం చేసింది. మధుకర్ హస్తద్వయం జోడించి వినయంగా నమస్కరించాడు. రాఘవయ్య గారు మాటలు కూడా మరిచి మధుకర్ను చూశాడు. ఎంత అందమైనవాడు, ఆజానుభావుడు అనుకున్నాడు. మరుక్షణమే మోహంతో పోల్చుకున్నాడు. రాధ అదృష్టానికి మురిసిపోయాడు. చుట్టాలతో పాటు మరోసారి కాఫీ తీసుకుని రాఘవయ్య గారితో చనువుగా మాట్లాడి ఉషను కూడా ఆప్యాయంగా పలకరించాడు మధుకర్. నేను హాస్పిటల్కు వెళ్లాలండి, మీ అమ్మాయి ఉంటుంది, కబుర్లకు మార్పితుంటుంది. లేచి మధుకర్ వెళ్ళిపోయాడు. మాట్లాడినంతసేపు కోడల్ని పొగుడుతూనే ఉంది శాంతమ్మ. భోజనాల వద్ద అందరిచేత కొసరి తినిపించింది. రాఘవయ్య గారు విశ్రమించారు. ఉష అర్పితకు ఆటలు నేర్పింది. అమ్మాయి రాధా, శాంతమ్మ గారి కేక వినిపించింది. పిలిచారత్తయ్య. భోజనం చేసి వచ్చింది రాధ. బట్టలు కొట్టువాడి బాకీ తీరుస్తానని ఒప్పుకున్నావట. ఈ డబ్బంతా ఎక్కడి నుంచి తెచ్చేది? వాయిదాల మీద తీరుస్తానని చెప్పాను. వెళ్ళి కొన్నామని అడగమని అనలేకపోయావా? వెళ్లేది వెళ్ళక కొంప గుండం చేసి మరీ పోయింది అంది విచార ఆవేశాలతో. వారి పేరునున్నది ఖాతా, గొడవ దేనికి? డబ్బులు సంపాదించగలం, కానీ పరువును సంపాదించలేంగా. మీరేమీ విచారించకండి, అంతా సవ్యంగానే జరుగుతుంది. అత్తగారి కాళ్ళుతుతూ కూర్చుంది. ఏమో, నీ ఇష్టం. వెళ్ళి విశ్రాంతి తీసుకో. రాత్రి వాడొచ్చేదాకా నిద్రపోవు. శాంతమ్మ బలవంతం చేయగా అక్కడే చాప వేసుకుని నడుం వాల్చింది. రాత్రి రాధతో పాటు రాఘవయ్య గారు కూడా మేలుకునే ఉన్నారు. రాధ గుండెలు కొట్టుకోసాగాయి. భర్త స్థితి మావయ్య చూస్తే, మీరు వెళ్ళి నిద్రపోండి మావయ్య అంది. మధ్యాహ్నమంతా పడుకున్నాను, నిద్రలా వస్తుంది తల్లి. రోజులాగే తప్పతాగి తూలుతూ వచ్చాడు మధుకర్. రాఘవయ్య గారు తెల్లబోయి చూశారు. అనురాధ తల వంచుకుంది. అమ్మా రాధా, 2 చేతులు చాచాడు. రాధ వెళ్ళి ఆ చేతుల్లో ఇమిడిపోయింది. భగవంతుడు లేడు తల్లి, ఉంటే నీ జీవితం ఇలా ఎందుకు చెక్కలు ముక్కలు చేస్తాడు? అన్నీ తెలిసి ఎవరినీ సంప్రదించకుండా ఎందుకు ఈ వివాహం చేసుకున్నావు తల్లి? మీ మావయ్య ఏనాడో చచ్చిపోయాడు రాధా. నిజం చెప్పు, నా మీద కసికొద్దీ ఇలా చేసావు కదూ? కాదు మావయ్య, ముమ్మాటికి కాదు. నాకున్న ఆప్తుడివి నువ్వే. చూసావుగా ఆ పసిబిడ్డలను, వాళ్ల కొరకు అంగీకరించాను. ఆయన్ను కూడా మార్చగలనని నమ్మకం ఉంది. అంతా నా అపరాధం తల్లి, అంతే పసిపిల్లాళ్ల విలపించాడు. అలా అనకండి అని వారికి అన్నం పెట్టొస్తా మావయ్య. చేతులు విడిపించుకుని వంటింట్లోకి వెళ్ళి వెండి గిన్నెలో పెరుగన్నం కలిపి గ్లాసుతో నీళ్లు తీసుకుని పైకి వెళ్ళింది. లేవండి అని మధుకర్ను తట్టి లేపింది. మళ్ళీ ఎందుకొచ్చావు? కళ్ళు విప్పి కఠినంగా ప్రశ్నించాడు. రాకుండా ఎలా ఉండగలను? ప్లీజ్ లేవండి, పెరుగన్నం మాత్రమే. అంత నిషాలోనూ జాలి కలిగింది మధుకర్కు. బాబును లాలించే లాలింపే. నేనిప్పుడు లేవలేను అన్నాడు.
మీరు కొంచెం పైకి లేచి దిండు నానుకుని కూర్చోండి, అన్నీ ఇక్కడికే తెస్తాను. చిన్న బేసిన్తో నీళ్లు తెచ్చింది. ఇక తప్పదన్నట్లు లేచి కూర్చున్నాడు. అతని చేతులు ముందుకు చాచి నీళ్లు పోసి కడిగింది. భుజానున్న టవల్తో తుడిచింది. అన్నం ముందుంచింది. ఒక్క ముద్ద తింటూనే కళ్ళు మూసుకున్నాడు. మళ్లీ పిలిచి తనే చెంచాతో నోట్లో పెట్టింది. సగం మగతలో అన్నం తిని నిద్రపోయాడు. అన్నీ తీసుకుని అనురాధ కిందకు వెళ్ళిపోయింది. తెల్లవారి లేస్తే మధుకరకు హాయిగా ఉంది. రోజులా కడుపులో మంటగా లేదు. రాత్రి తిన్న పెరుగన్నం మహత్యమే అనుకున్నాడు. అతనికి తెలియకుండా అతని కళ్ళు అనురాధ కొరకు వెతకడం మొదలుపెట్టాయి. ఉషకు 2 చాకుబారు పరికిణీలు తీసుకుంది. రాఘవయ్య గారికి ఓ పంచెల చాపు తెప్పించింది. కానీ రాఘవయ్య గారు తీసుకోలేదు. వద్దు తల్లి, నన్ను అవమానపరచుకో, బాధగా చూశాడు. ఇక ఊరుకుంది రాధ. వదినగారు, రాధను ఎలా చూసుకుంటారో. రాధను మేం చూసేదేమిటి, ఆమె మమ్మల్ని అందరినీ చూస్తుంది. మరేం దిగులు పడకండి. నా బిడ్డ బంగారం లాంటివాడు. ఆ శనివాడిని అలా తయారు చేసింది. గతం మరిచిపోవాలని వాడు ఆ అలవాటు చేసుకున్నాడు. రాధమ్మ తల్లి దారిలోకి తెస్తుంది. మీ అభిమానం ఉంటే చాలుదినా. కళ్ళు తుడుచుకున్నాడు. ఉషా, అమ్మనొకసారి వచ్చి వెళ్ళమను. వచ్చేయడు నువ్విక్కడే ఉండి చదువుకుంది గాని. ఉష పాలభాగం ముద్దాడుకుంది రాధ. నువ్వు రావుదినా, అర్పితను బాబును తీసుకుందా. తప్పకుండా, బాగా చదువు, డాక్టరు కావాలి. ఎవరమ్మో ఆ డాక్టరమ్మా? నవ్వుతూ వచ్చింది సరోజ. మా ఉషలే. ఇంటికి దారి దొరికిందా? అబ్బే లేదు, వెతుక్కుంటూ వచ్చాను అంది సీరియస్గా. చాలే చమత్కారం, వారం రోజులుగా దర్శనం అంది నిష్ఠూరంగా. చూడు పెద్దమ్మ, ఆడబడికిచ్చే మర్యాద ఇదా? శాంతమ్మ దగ్గరికి వెళ్ళింది. శాంతమ్మ నిండుగా నవ్వింది. చాలా రోజులకి ఆ వేళ. పెళ్ళి పెటాకుల్లేని ఆడబిడ్డవు, నీకెందుకిస్తారే గౌరవం? వాళ్ల బిడ్డను ఉద్ధరిస్తావా పెడతావా? రాధా, భలే మంత్రకత్తెవు. మా పెద్దమ్మ నవ్వుతోంది. నీపై పారదుగా ఆ మంత్రం, ఒక్కరోజు ఉండవు. అన్యాయం. మీరు రాఘవయ్య పెదనాననుకుంటాను. నమస్కారం పెదనాన్న అంటూ చేతులు జోడించింది. చల్లగా ఉండు తల్లి, దీవించారు. ఉషంటే నువ్వేనా? నీ కొరకు రాధ పలవరించేదనుకో. భలే అసూయ పుట్టుకొచ్చేది నాకు. ఏం చదువుతున్నావమ్మా? 6వ క్లాస్ అండి అంది బిడియపడుతూ. అండి కాదు, అక్కయ్య అనాలి. సరోజ ఉష చేయి పట్టి లాగింది. అవునమ్మా ఉష, లేకుంటే కోపగించుకుంటుంది అక్కయ్య అంది రాధ. అబ్బా, ఇంత సిగ్గైతే ఎలా? పాటలొచ్చా? రావక్కయ్య అంది కొంచెం తలెత్తి. అలా ఉండాలి. పాపేది రాధా? బాబును లివర్ స్పెషలిస్ట్ దగ్గరకు తీసుకువెళ్లారు. తను ఏడ్చింది. ఉంటే ఉషతో ప్రయాణమవుతుందని పంపాను. అందరి వద్ద సెలవు తీసుకుని ఉష, రాఘవయ్య వెళ్ళిపోయారు. సాయంత్రం బయటకు వెళ్లడానికి సిద్ధమవుతున్నాడు మధుకర్. రాధ వెళ్ళి నిల్చుంది. ఏంటన్నట్టు చూసి బూట్లు కట్టుకోసాగాడు. మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. వెనకొక వాలి కూర్చున్నాడు. చెప్పవలసిన విషయం ఎలా చెప్పాలో తెలియక ఆలోచించసాగింది. ఏమో చెప్పాలనో, త్వరగా చెప్పు, నాకు టైం అవుతోంది. కూర్చోమని అనలేదు. ఏం లేదు, రాత్రుళ్ళు మీరే స్థితిలో ఇంటికొస్తున్నారో తెలుసా? ఏ స్థితిలో వస్తే నీకేం? నువ్వింట్లో ఉద్యోగినివి మాత్రమే. నా స్వవిషయం అనవసరం. ఒంటికాల మీద లేచాడు. యజమానురాలనని నేనన్నానా? ఉద్యోగినికి కూడా కొన్ని బాధ్యతలుంటాయి. ఉప్పు తినేవారి బాగోగులు. కట్టిపెట్టు వాగుడు. లేచాడు. వాగుడు కాదు, ఇప్పుడు ఇదివరకులా కాదు. పైన ఏం జరిగినా పిల్లలకు తెలిసేది కాదు. ఇప్పుడు మేడ అద్దెకిచ్చాం. మీరు చేసే ప్రతి పని పిల్లలు గ్రహిస్తున్నారు. అదో సమస్య అయింది. రాత్రి అర్పిత మీ వాలకం చూసి ఒకటే ప్రశ్నలు వేసింది. చెప్పలేకపోయాను. ఎలాగో పడుకోబెట్టి అన్నం తెచ్చాను. అయితే మళ్ళీ మేడ ఖాళీ చేయించు అన్నాడు అసహ్యంగా. ఎలా? 2 సంవత్సరాల అగ్రిమెంట్ రాశాం. అడ్వాన్స్ తీసుకున్నాం. మీరే కాస్త మారితే. రోజూ అలా తాగడం ఆరోగ్యానికి మంచిదా? అందరికీ ఆరోగ్యం ప్రసాదించే డాక్టర్లు మీరు. హద్దులు మీరుతున్నావు. నా విషయంలో నీ ప్రమేయం అనవసరం. వెళతాను, కానీ ఒక్కసారి పిల్లల ముఖం చూడండి. రేపు వాళ్ల ముఖాన తాగుబోతు తండ్రి, విడాకులిచ్చిన మీ సవతి తల్లి అంటే వాళ్ళు భరించగలరా? మీకు ఆనందంగా ఉంటుందా? ఏమన్నావు? ముందుకొచ్చి 2 చెంపలు వాయించాడు. నా ప్రవర్తన ఎత్తిచూపే ధైర్యమా నీకు? ఒక్క నెట్టు నెట్టాడు. జాగ్రత్త, నీ పనులేవో నువ్వు చూసుకో. నా విషయంలో జోక్యం కలగజేసుకోకు. గట్టిగా అరిచాడు. రాధ చెంపల మీద కన్నీరు జాలు వారింది. అలా ఉందామనే ప్రయత్నం చేశాను, కానీ మాంగళ్యానుకున్న మహత్తేమిటో మరి నా ప్రయత్నాన్ని భగ్నం చేస్తోంది. మీరు నాతో ఎంత దూరమున్నా, ఎంత అసహించుకున్నా నేను మీ భార్యనే. లోకం దృష్టిలో. వెళ్ళు, నన్ను విసిగించుకో. వెళ్లను. మీరు మారాలి, మారి తీరాలి. పిల్లల ముఖం చూసి ఆలోచించండి. ఆమె ఎక్కడో హాయిగా ఉంటే ఆమెను మరిచిపోవాలని మిమ్మల్ని మీరే నాశనం చేసుకోవడం భావ్యమా? గతం ఎత్తి చూపొద్దని చెప్పలేదు? మధుకర్ కోపం మిన్నుముట్టింది. రాధను చావబాది వెళ్ళిపోయాడు బయటికి.
మల్లమ్మ కన్నీరు కారుస్తూ రాధను లేవనెత్తింది. ఎందుకడిగావు తల్లి? ఎంత మంచి బాబు, ఎలా మారిపోయాడు? చెయ్యి ఆసరా ఇచ్చి మంచం మీద పడుకోబెట్టింది. గుడి నుండొచ్చిన శాంతమ్మ కోడల స్థితికి నివ్వెరపోయింది. ఆ రోజే ఆమె చాలా రోజుల తర్వాత బయటకొచ్చింది. బాబుగారు చావబాది వెళ్ళిపోయారమ్మా. అమ్మ మాత్రం ఏమంది? తాగుడు ఒంటికి మంచిది కాదు అంది. మల్లమ్మ చెప్పింది. అయ్యో, ఎంత పని జరిగిందే తల్లి. కన్నీరు కారుస్తూ కోడల దగ్గర కూర్చుంది. రాత్రంతా ఎవరికీ నిద్రలేదు. మధుకర్ అర్ధరాత్రి దాటాక వచ్చాడు. నిద్రపోయాడు. కోడలి దెబ్బలు కాపుతూ కూర్చుంది శాంతమ్మ. మామూలుగా చూసి వెళదామనిచ్చిన సరోజ రాధను మంచంలో చూసి నివ్వెరపోయింది. అయ్యో, ఏమైంది రాధా? ఏం లేదు, జ్వరం వచ్చింది, అదే పోతుంది. అర్పిత, అత్తయ్య చేత తలదించుకో. రాధ బాబును మంచంలో కూర్చోబెట్టుకుని మాటలు నేర్పుతోంది. సరోజ లోపలికెళ్ళింది. మళ్ళీ వచ్చేసరికి ఆమె ముఖం చిన్నబోయింది. రాధా, నన్ను మభ్యపెట్టాలని చూసావా? ఈ పాపమంతా నాది. నిశ్చింతగా 4 రాళ్లు తెచ్చుకుని కాలక్షేపం చేసే నిన్ను ఈ నరకంలోకి ఇడ్చాను, క్షమించు. అలా అనకు, కర్మను అనుసరించే అన్నీ జరుగుతాయి అంది నిశ్చలంగా. భోజనానికొచ్చిన మధుకర్ అందర్నీ తప్పించుకుని తిరిగాడు. మానసికంగా చాలా బాధపడుతున్నాడని అతని ముఖమే వ్యక్తం చేస్తోంది. పిల్లలను రాధ గురించి అడగాలంటే వాళ్ళు ఆమె మంచం వదిలి రావడం లేదు. అన్నయ్య, ఓ నువ్వా సరు, ఎప్పుడొచ్చావు? రాత్రొచ్చాను, రాధను చూశాను అంది తిరస్కారంగా చూస్తూ. అది కాదు, నా గదికి రావద్దని చెప్పాను. నా మనసు నా ఆధీనంలో ఉండదు. నేనేం చేస్తానో నాకే తెలీదు. అందుకని చావుగొట్టి పెడతావా? ఈ పాపమంతా నాది. సరోజకు దుఃఖం ముంచుకొచ్చింది. నీకు కనీసం మనుషులకున్న కృతజ్ఞత అయినా లేదా? నీ పిల్లలకు సేవ చేస్తుందనే అభిమానం అడ్డు రాలేదా? రాత్రింబళ్ళు ఆలోచించి నీ వ్యవహారాలు ఓ దారికి తెచ్చింది. ఆ విశ్వాసమైనా లేదా? ఇవన్నీ ఏం ఆశించి చేసింది? నీ చేత తన్నులు తినడానికా? చెప్పన్నయ్యా. సరు, పిలిచింది మధుకర్ కాదు, రాధ. ఇద్దరూ అటు తిరిగారు. ఎర్రబడిన ముఖంతో రాధ నిల్చుంది. సరు, సంసారం భార్యాభర్తలన్నాక ఎన్నో సమస్యలుంటాయి. ఇంకొకరు తలదొరచడం అనవసరమనుకుంటాను. రాధా, ఆశ్చర్యంగా చూసింది సరోజ. అంతకన్నా ఆశ్చర్యపోయాడు మధుకర్. అవును రాధా, నాది తప్పే అంది సరోజ తేరుకొని. తప్పని నేను అనడం లేదు. నీకంటే ఆప్తులు నాకెవరూ లేరు. కానీ ఆయన తర్వాతే అందరూ. నా మెడలో మాంగళ్యం ముడివేసిన నాడే వారికి అన్ని హక్కులు సంక్రమించాయి. అవునమ్మా, మర్చిపోయాను, క్షమించు. కోపంగా వెళ్ళిపోబోయింది సరోజ. నా మాట విను సరు. ముందుకు వెళ్ళింది రాధ. జ్వరం, దానికి తోడు 2 పూటల నుండి ఏమీ తీసుకోలేదు. కళ్ళు తిరిగాయి. రాధ కళ్ళు విప్పేసరికి అందరూ మంచం చుట్టూ చేరి ఆత్రంగా చూస్తున్నారు. సరోజ రాధ తలను ఒళ్ళో పెట్టుకుని కూర్చుంది. మధుకర్ మందును సిరంజిలోకి ఎక్కిస్తున్నాడు. ఇంజెక్షన్ చేయగానే సర్వం మరిచి నిద్రపోయింది. అందరూ లేచి అయిష్టంగా భోజనం అయిందనిపించారు. ఎవరో తట్టినట్టు కళ్ళు విప్పింది రాధ. ఔన్సు గ్లాసులో మందుతో నిల్చున్నాడు మధుకర్. మందు తీసుకుని పడుకో అన్నాడు. నోరంతా చేదుగా అనిపించింది. కళ్ళు మూతలు పడసాగాయి. అతనే బలవంతంగా లేపి మందు తాగించాడు. వెళ్ళి పక్కనున్న కుర్చీలో కూర్చున్నాడు. మందు ఘాటుకు నిద్రమత్తు వదిలింది రాధకు. అంత జ్వరంలో అతడు తాగి రాలేదన్న తృప్తి అనుభవించింది. మీరెళ్ళి పడుకోండి అంది మిలమిలా మెరిసే కన్నులతో. పడుకుంటాలే, నువ్వు మాట్లాడుకు. కసరబోయి అంతలోనే మృదువుగా జవాబు చెప్పాడు. 5 గంటలకు మేల్కొని ఆశ్చర్యపోయింది అనురాధ. అక్కడే ఉన్న కుర్చీలో నిద్రపోతున్నాడు మధుకర్. మొదట మోహన్ని మొరవగలనా, ఇతన్ని ఆదరించగలనా అనుకుంది. అదేం చిత్రమో, మోహన్ ఆమె తలుపుల నుండి తొలగిపోయి మధుకర్ ఆక్రమించుకోసాగాడు. మధుకరే తనవాడు అని హృదయం ఘోషించింది. వివాహానికింత మహత్తుందా? లేక మధుకర్ అందచందాలు తనను లోపరుచుకున్నాయా? లేచి బాత్రూంకెళ్ళొచ్చి మధుకర్ కుర్చీ దగ్గర ఆగింది. అలసటగా వాలిన కనురెప్పలు, జుట్టు చెదిరి ముఖంపై పడింది. అందమైన ముఖం మరీ అందంగా కనిపించింది. అంత బలహీనంగా ఉన్న ఏవేవో కోరికలు, ఆశలు రేకెత్తాయి. నిగ్రహించుకుని అక్కడే ఉన్న దుప్పటి అతనికి కప్పింది. మీద ఏదో పడినట్లయి ఉలికిపడి మేల్కొన్నాడు మధుకర్. ఈ మధ్య అసలు గాఢమైన డోసు లేకుంటే నిద్రే రావడం లేదు. అవతలకి వెళ్ళాలా? వెళ్ళొచ్చాను, మీరు వెళ్ళి పడుకోండి. అతని చూపుల్ని ఎదుర్కోలేక, నాకు చెబితే సరుని పిలిచేవాణ్ణిగా, ఒంటరిగా ఎందుకు వెళ్ళావు? కళ్ళు తిరిగితే? చెయ్యి ఆసరా ఇచ్చి మంచంపై పడుకోబెట్టాడు. ఏది జ్వరం చూడని. చేయి పట్టుకున్నాడు. అతను డాక్టర్ కాబట్టి నిర్వికారంగా చేశాడు. కానీ రాధ మేనులో విద్యుత్ పాకినట్లయింది. మొట్టమొదటిసారిగా అతడు కావాలని గాఢమైన కోరిక కలిగింది. జ్వరం తగ్గింది, విశ్రాంతి తీసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. నిరాశగా మంచంలో చేరబడింది.
4 రోజుల్లో రాధకు పూర్తిగా తగ్గింది. సాయంత్రం కాఫీ పట్టుకెళ్ళింది రాధ. మధుకర్ తల వంచుకుని, నన్ను క్షమించు, అమానుషంగా ప్రవర్తించాను. రాధ నవ్వింది. లేదు, అలాంటిది జరిగింది కాబట్టి 2 రోజులు మీరు దగ్గరున్నారు. అపురూపమైన సంఘటన అంటూనే బయటకొచ్చింది. నీకు పూర్తిగా తగ్గిందిగా, నేను వెళతాను రాధా అంది సరోజ. అప్పుడే ఏం కొంప మునిగిపోయింది, విడుదూగాలే తాపీగా జవాబిచ్చింది రాధ. లీవులన్నీ అయిపోయాయి, ఆలస్యమైతే ఆఫీసు నుండి ఊస్టింగ్ ఆర్డర్ రావడమే తరువాయి అంది భుజాల మీద చేతులేస్తూ. వస్తే రాని, నీకు మాత్రం ఎవరున్నారని ఇక్కడే ఉండు. ఆ అభిమానముంటే చాలు, దూరముంటేనే పరస్పర ప్రేమాభిమానాలుంటాయి అంది. నీ ఇష్టం. సరే, మీ అన్నగారి అనుమతి తీసుకున్నావా? అన్నయ్యకి చెప్పాను రాదా. నిజం చెప్పు, నాపై కోపం లేదా? నాకెంతో బాధగా ఉంది. లేదు సరు, నిన్ను కోపగించుకుంటానా? నీపై నాకెంతో గౌరవం. నాకిప్పుడే నమ్మకం కుదురుతోంది. నా ఆశయాలకు అనుగుణంగా ఈ సంసారం తీర్చిదిద్దుకోగలను. అవునను, నువ్వెంతకైనా తగుదు అంటూ కౌగులించుకుంది. ఇద్దరూ మైమరిచిపోయారు. సరోజ, వెళతానని ఎక్కడనెక్కావే? శాంతమ్మ రావడంతో ఇద్దరూ విడిపోయారు. ఎదురింటి ప్లేడర్ గారింట్లో పేరంటానికి కోడల్ని పంపుతానని చెప్పింది శాంతమ్మ. రాధకు వెళ్లాలని లేదు. అక్కడ చేరిన పేరంటాళ్ళు రకరకాల ప్రశ్నలు వేస్తారు. తనకు మంచి చీరలు లేవు. 5-6 చీరలతో అత్తింటికొచ్చింది. అందులో అన్నీ 10-12 రూపాయల చీరలే. వాళ్ల విషయాలు వాళ్లే పట్టించుకొని వారు తన విషయం ఏం పట్టించుకొని చీరలు కొంటారు? ఒక్క మంచి చీరైనా లేదు. అలాని చెప్పలేక వెళ్ళనంది. ఎందుకే నువ్వు బొత్తిగా బయటికి వెళ్ళంలేదు? ఎవరైనా ఏదైనా అంటారనా? పర్వాలేదు, కొత్తలో అడుగుతారు, వెళ్ళు. నాకు వెళ్ళాలని లేదత్తయ్య అంది అయిష్టంగా. అప్పుడు గుర్తొచ్చింది, ఇంత ధనవంతుల కోడలు పసుపుతాడు ముతక చీరలే ఆమె అలంకారాలు. అలాంటి దుస్తుల్లో ఎలా వెళుతుంది? అయ్యో నా మతిమండ, పైన బీరువా కిందకు తెచ్చారు కదూ, దాని నిండా చీరలున్నాయి, తెచ్చుకో ఆజ్ఞాపించి అనురాధ కదలకపోతే తనే వెళ్ళి పెద్దంచు ధర్మవరం చీర తీసిచ్చింది. తన దగ్గరున్న ముత్యాలహారం ఇచ్చింది. ఇందిర చీర కట్టుకోవడం రాధకిష్టం లేకపోయినా అత్తగారి తృప్తి కొరకు కట్టుకుంది. తయారై వచ్చిన కోడల్ని చూసి మురిసిపోయింది శాంతమ్మ. లక్ష్మీదేవిలా ఉన్నావు, అన్నీ మనం కొనవేగా, చీరలు తీసుకుని కట్టుకో. అనురాధకెందుకో బాధ అనిపించింది. ఇందిర చీరలు కట్టాలంటే అవును, ఆమె భర్తను పెళ్లి చేసుకోగలింది. నవ్వుకుంది. అత్తగారితో చెప్పి బయలుదేరింది. గుమ్మంలో ఎదురైన అనురాధను చూసి ఎవరో కొత్త వ్యక్తి అనుకున్నాడు మధుకర్. అనురాధని తెలియగానే అతని ముఖాన దరహాస చంద్రికలు ఉదయించాయి. అనురాధ సిగ్గుగా చూసింది. క్షణక్షణానికి అతని ముఖాన కొత్త రంగులు తడుక్కుమన్నాయి. ఆఖరణ అతని ముఖం మసిబూసినట్లయింది. అనురాధ. అనురాగతమైన పిలుపు కాదు, కఠినమైన సంబోధన. వెళ్ళు, ఆ చీర మార్చుకో. నేను చెప్పింది వినిపించిందా? రాధ ఖిన్నురాలై ఇంట్లోకి వెళ్ళి దుస్తులు మార్చి కాఫీ తెచ్చింది. తలను 2 చేతులతో పట్టుకుని కూర్చున్నాడు మధుకర్. కాఫీ తీసుకోండి. తలెత్తాడు. ఈసారి అతని కళ్లల్లో ఆవేదన స్పష్టంగా కనిపించింది. అనురాధ, నన్ను తప్పుగా అర్థం చేసుకోకు. ఆ దుర్తురాలి నీడ నీ పవిత్రమైన మూర్తికి సోకరాదు. వెళ్ళి బీరువాలో చీరలన్నీ పొలగి సండించు. అవి ఇంట్లో ఉండరాదు. అవి లేకుంటే నీ అందమేమీ తరిగిపోదు. పరిస్థితులు చక్కబడితే అంతకు 2 కొంటాను. మీరు కొనలేదని కాదు, అత్తయ్య మనసు నొప్పించలేక కట్టుకున్నాను అంది నెమ్మదిగా. 2వ రోజు వాటిని తీసుకుని వెళ్ళమని ఇందిరింటికి ఫోన్ చేసింది. అభిమానపడుతుంది అనుకుంది. పని మనిషిని పంపింది. ఆ అత్తగారు చూడకుండా 2 మూటలు కట్టిపెట్టిచ్చింది. బయట నుండొచ్చిన మధుకరకు ముచ్చటగొలిపే దృశ్యం కంటపడింది. రాధ బాబు కళ్ళు మూసింది. అర్పిత దాక్కుంది. వాణ్ణి విడవగానే అటు ఇటు చూసి అర్పిత వెంట్రుకలు దొరకపుచ్చుకున్నాడు. ఈసారి అర్పిత దొంగైంది. వాడికి సంతోషంగా ఉంది. గంతులు వేస్తూ వెళ్లి సోఫా కింద దూరాడు. వాడి ఉనికి కనుక్కోవాలని అర్పిత అటు ఇటు చూడగానే వాడు చప్పట్లు కొట్టాడు. పాపకు కోపం ముంచుకొచ్చింది. చూడమ్మా, నన్ను వెతుకొనివ్వడం లేదు అంది ఫిర్యాదు చేస్తూ. బాబూ, అలా దొరుకుతారా? ఎత్తుకుని ముద్దు పెట్టుకుంది. వాడి పొట్ట బాగా తగ్గిపోయింది. పరిసరాలు మరచి భార్యాబిడ్డలను తిలకిస్తున్న మధుకర్ను కిరాణా కొట్టు గుమస్తా పిలిచాడు. అనురాధ కూడా ఇటు తిరిగింది. మీ బాకీ ఈ రోజుతో పూర్తిగా చెల్లింపైంది. గుమస్తాగారు, వెళ్ళి మీ సేటుగారిని అడగండి. సేటుగారు పంపితేనే వచ్చాను తల్లి. మీరంత నిక్కచ్చు మనుషులని తెలియక ఏదో అన్నాం, క్షమించండి. మీకెప్పుడు ఏ వస్తువు అరువు కావాలన్నా మా కొట్టుకు పంపండి అన్నాడు వినయంగా. అలాంటి అవసరం రాదనుకుంటాను. ఆలస్యం చేసినందుకు మీరే మమ్మల్ని క్షమించాలి. అలా అనుకు తల్లి. వస్తాను బాబుగారు నమస్కరించి వెళ్ళిపోయాడు. మధుకర్ కృతజ్ఞతాపూర్వకంగా రాధవైపు చూశాడు. రాధ తల వంచుకుంది. పాలిపోయిన చెక్కిళ్ళు, సాదా వాయిల్ చీర,
ఆమెకు వింత అందాన్ని చేకూర్చాయి. పచ్చని చేతులపై ఎర్రటి మట్టిగాజులు ముద్దొస్తున్నాయి. ప్రేమకు శాంతికి మారుపేరా అన్నట్లుంది అనురాధ. అనురాధపై ఎనలేని అభిమానం పుట్టుకొచ్చింది. అమ్మా రా, మళ్ళీ కళ్ళు మూయి. అర్పితొచ్చి చేయి లాగింది. మీరు ఆడుకుంటూ ఉండండి, నాన్నగారికి వడ్డించొస్తాను. నానముందిగా, విశ్రాంతి తీసుకుంటుంది. మా బంగారు తల్లివి కదూ. అనురాధ వడ్డించగా భోజనానికి కూర్చున్నాడు మధుకర్. ఆ రోజు శాంతం వచ్చి ఇంకో కుర్చీలో కూర్చుంది. చాలా రోజుల తర్వాత తల్లి కొడుకులు మనసు విప్పి మాట్లాడుకున్నారు, నవ్వుకున్నారు. నువ్వు కూర్చో అమ్మాయి, కోడలికేసి చూసింది. తర్వాత భోంచేస్తాలే అత్తయ్య. పర్వాలేదు కూర్చో. మధుకర్ చెప్పడంతో తప్పదన్నట్టు కూర్చుంది. భోంచేసి మధుకర్ బయటికి వెళ్ళాడు. 2-3 ప్యాకెట్లతో ఓ గంటలో తిరిగొచ్చాడు మధుకర్. అనురాధ. అనురాగపూరితమైన ఆ పిలుపు విని ఉలిక్కిపడింది. మరుక్షణమే ఆనంద డోలికలో వాల్లాడింది. పిలిచారా? గుమ్మంలో నిలబడింది. ఇలారా, వచ్చి ఇవి తీసుకో. లోపలికెళ్ళి చూసింది. 2 సిల్కు చీరలు, 2 సాదా చీరలు, టాయిలెట్ సామాన్లు, రకరకాలైన మట్టిగాజులు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అంది అతని వంక చూస్తూ. నన్నింకా సిగ్గుపడేటట్టు చేయకు. నీ విషయం పట్టించుకోకపోగా రాక్షసుడి మళ్ళీ ప్రవర్తించాను. నీ మంచితనంతో అందరికీ మంచి చేశావు. అలాంటి మాటలొద్దు. ఈ ఇంటి ఇల్లాలుగా నా ధర్మం నేను నెరవేర్చాను. మీరేమో దాన్ని కొండంతలు చేసి. అబ్బా, నీ మంచితనం తలుచుకుంటే నా మతి పోతోంది. నాపై కోపం లేదా? నాకా? మీపైన ఏనాడూ లేదు, ఇహ ముందు రాదు. అతనిలోని మార్పుకు రాధ కళ్ళు చెమ్మగిల్లాయి. అతనికి కనిపించకూడదని వంగి వస్తువులు పరికించసాగింది. పిల్లలను తయారు చేసి నువ్వు తయారుగా ఉండు, పబ్లిక్ గార్డెన్స్కి వెళదాం. ఎవరో పిలిస్తే బ్యాగు తీసుకుని వెళ్ళాడు.